ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో స్థానిక సంస్థల హడావుడి నడుస్తూ ఉన్నది. మనం వరంగల్ జిల్లా పర్తగిరి మండల కేంద్రం ఉన్నాం. పర్తగిరి మండల కేంద్రంలో ప్రధానంగా ప్రధాన పార్టీల మధ్యనే కాక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి యువకుడు విద్యావంతుడు బరిలో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. మనం ఇప్పుడు ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి సింగారపు రమేష్తో ఉన్నాం. చెప్పండి, మీరు నమస్కారం అండి. చెప్పండి, మీరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అసలు ఎందుకు నామినేషన్ చేశారు? అసలు మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంది? నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు, కానీ రాజకీయ నాయకుల దగ్గర పనిచేసిన మన విద్యా వ్యవస్థలో కొంచెం అవగాహన ఉంది. రాజకీయ నాయకుల దగ్గర కూడా పనిచేశాను. రాజకీయం అంటే ఏందో కూడా కొంచెం అవగాహన ఉంది. పర్వతగిరిలో నేను ప్రజాసేవ చేయడం కోసం వచ్చా తప్ప ఏదో దీంట్లో ఆశించి రాలేదు. ప్రజల కోసం పనిచేయడానికే వచ్చా. ప్రతి ఒక్కరికి కూడా, మహిళలకు, యువకులకు, వృద్ధులకు, వ్యవసాయదారులకు, శ్రామికులకు, కార్మికులకు, కర్షకులకు అందరికి కూడా నేను సహాయం చేయడానికే, ఊరు అభివృద్ధి చేయడానికి వచ్చానని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. పర్వతగిరి గ్రామంలో అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీరు ఒకవేళ సర్పంచ్ గెలిస్తే ఆ సమస్యలకి పరిష్కారం చూపిస్తారా? ముఖ్యమైన సమస్య కోతుల బెడద. నేను గెలిచిన వెంటనే కోతులను పట్టించి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవడానికి ఒక 15 రోజులనే కోతుల సమస్యను తీర్చడానికి ముందుకొస్తున్నా. అదేవిధంగా కుక్కల బెడద ఉన్నది, అదేవిధంగా దోమల నివారణ, అదేవిధంగా వీధి దీపాలు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలో వర్షాలు పడితే వాటర్ ఇంట్లోకి వస్తున్నాయి. తప్పకుండా దాన్ని బేస్ చేసుకుని అభివృద్ధి చేసే విధంగా ఒక ప్రణాళికతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ పర్వతగిరి గ్రామంలో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మీరు ఇప్పుడు పర్వతగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అసలు మీ బలం ఏంటి? అసలు మీరు సర్పంచ్గా మీరు పోటీ కన్నా మీ గెలుస్తానికి గట్టిగా బలంగా మీ బలం ఏంటి? అసలు మీ స్ట్రెంత్ ఏంటి? నాకు సబ్బండ వర్గాల ఆదరణ ఉంది. రాజకీయ పార్టీల అన్ని పార్టీలో ఉన్న నాయకుల ఆదరణ ఉంది. ముఖ్యంగా యువత ఆదరణ ఉంది. యువత ఏం కోరుకుంటుందో, యువత ఈ సర్పంచ్ పదవికి ఎవరైతే అర్హులు అనేది ఆల్రెడీ నిర్ణయించుకున్నారు యువత. మరి తప్పకుండా నన్నే ఎన్నుకుంటారనే ఆత్మవిశ్వాసంతోనే వస్తున్నాయి ఇక్కడ. మరి తప్పకుండా వ్యవసాయదారులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఉద్యమకారులు కానీ ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా నువ్వే గెలుస్తావని చెప్పి ఇంటింటికి ఆరాధనలు పడుతున్నారు నాకు. మరి తప్పకుండా మరి నా గుర్తు టూత్పేస్ట్ గుర్తు. మరి ఆ గుర్తుకు ఓటు వేసి నన్ను అధిక మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నా. పర్వతగిరిలో ప్రధాన పార్టీల నుంచి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి పోటీలు ఉన్నారు. వాళ్ళు అభ్యర్థులు, వాళ్ళకు ఓటు వేయకుండా ప్రజలు నీకెందుకు ఓటు వేయాలి? ఇక్కడ సమస్యలు ఉన్నాయి. అధికార పార్టీకి కొన్ని సమస్యలు తీర్చలేకపోతున్నాయి. మరి కళ్యాణ లక్ష్మి అని చెప్పి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు. గత ప్రభుత్వం కొన్ని హామీలు నెరవేర్చలేదు. కాబట్టి నేను ప్రభుత్వాలతో పోటీ కాదు, కానీ ప్రజా సమస్యలు, పర్వతగిరిలో సమస్యలు తీర్చడానికి వచ్చా. నేను ఎక్కడో ఏదో చేస్తానని హామీ ఇస్తలేను. గ్రామానికి సంబంధించిన సమస్యలనే హామీ ఇస్తున్నా. మరి తప్పకుండా దీన్ని పర్వతగిరి ప్రజలు అవగాహన చేసుకుంటారని, అర్థం చేసుకుంటారని, ఈ పదవికి ఎవరైతే క్యాపబిలిటీ పర్సెంటో అని తప్పకుండా నిర్ణయించుకున్నారో. ఆల్రెడీ యువత మాత్రం 100% నిర్ణయించుకున్నది. మహిళలు ఇది పరిస్థితి. గ్రామంలో సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది. ప్రజలంతా నా వైపే ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు నన్ను భారీ మేరతో గెలిపిస్తారని ఇండిపెండెంట్ అభ్యర్థి సింగారపు రమేష్ చెప్తున్నారు. ఏవీ న్యూస్, రఫీ, వరంగల్.